నెక్స్ట్ 20 డేస్‌కి మళ్ళీ 12 డేస్ అట్లా. అట్లా నేను అలా రావడంతోటి చాలా అంటే చాలా బ్లీడింగ్ అయ్యేది. అండ్ ఇంకా లిటరల్లీ చెప్పాలంటే నేను డేలో ఐ యూజ్డ్ టు చేంజ్ 5 ప్యాడ్స్ అనమాట. 5 ప్యాడ్స్ చేంజ్ చేస్తుండే డేలో. అంత ఎక్కువ బ్లీడింగ్ అయితుండే. అన్ని డేస్ అయితుండే. 12 డేస్ అయితుండే. అలా అవ్వడం వల్ల నేను చాలా వీక్ అయిపోయేదాన్ని. లైక్ నాకు ఎనర్జీ ఉండేది కాదు. నేను ఏది ఎక్కువ స్ట్రెస్ చేసి ఏం చేసినా ఎక్కువ ఎక్కువ ఫిజికల్‌గా ఏం చేయలేకపోయేదాన్ని అనమాట. నా మాక్సిమం టైం అంతా దానికే కేటాయించేదాన్ని. ఇంకా చాలా పెయిన్స్ వచ్చేవి. లైక్ నేను ఆ స్టేజ్ దాటి ఎలా వచ్చానో నాకు ఇప్పటికి తెలీదు కానీ లైక్ నేను చాలా స్ట్రగుల్ ఫేస్ చేశా దీనివల్ల. నేను ఇంకా దీనివల్ల నేను చాలా డిప్రెషన్‌లోకి కూడా వెళ్ళిపోయినా. నేను లైఫ్ అంతా ఇట్లానే ఉండిపోవాలా? ఇట్లానే వస్తదా? అంటే అంటే మనకు చాలా క్వెషన్స్ రైజ్ అవుతాయి కదా! మనం ఏదన్నా సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నప్పుడు. లైక్ అలాంటి టైంలో నాకు అప్పుడు నేను డాక్టర్‌ని కన్సల్ట్ అయితే నాకు డాక్టర్ చెప్పింది ఏంటంటే ఆహ్, ఇది చాలా రేర్ కేస్ ఉంటదంట ఇట్లా. అంటే స్టార్టింగ్‌లో కాబట్టి నేను కొంచెం బొద్దుగా ఉండే అనమాట అప్పుడు. సో, అట్లా డాక్టర్ ఏం చెప్పిందంటే, "మీరు ఏం అవ్వదు. టెన్షన్ ఏం లేదు. కాకపోతే ఇది కొంచెం కంటిన్యూ అయ్యే కొద్దీ ఇది తగ్గుతది. నార్మల్ అవుతది" అని నాకు చెప్తూ ఉండేవారు డాక్టర్. అయినా గానీ నాకు చాలా టైం పట్టింది నార్మల్ అవ్వడానికి. లైక్ 3 డేస్‌కి రావడానికి నాకు చాలా టైం పట్టింది. లిటరల్లీ ఒక 4 ఇయర్స్ పట్టింది నాకు మళ్ళీ నార్మల్ స్టేజ్‌కి రావడానికి. అంటే నాకు యాహ్! ఐ థింక్ ఇవే పీసీఓడీ ఇష్యూస్ అంటారు కదా! సో, యాహ్! ఐ థింక్ గర్ల్స్ ఫేస్ దిస్ ఫ్రమ్ దర్ 10th క్లాస్ నుంచి, ఇంటర్మీడియేట్ నుంచి స్టార్ట్ అవుతదనుకుంటా. I mean, we go through this phase of periods and yeah, that is not easy And for anybody. At least for yeah, the thanks. girls who are Yeah. going through a lot of stress and depression. అదైతే దానివల్లే డిప్రెస్ అయిపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఈవెన్ ఐ హ్యాడ్ దట్ ఫీలింగ్‌కి అరే లైఫ్ లాంగ్ ఇట్లానే ఉంటదా ఇంకా, లైక్ ఇట్లా 10 డేస్‌కి ఇలా వస్తూ ఉంటే లైక్ నాకు ఇంకా లైఫ్‌లో ఇంకేముంటది అనే ఫీలింగ్ కూడా నాకు ఒక పాయింట్‌లో వచ్చింది. యాహ్! I'll just leave the stage for others to talk. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు యాడ్ సంథింగ్. ఇందు మీరు మాట్లాడతారా? నాకు మీటింగ్ ఉంది. ఏమనుకోకండి. 5 మినిట్స్‌లో నేను డ్రాప్ అయ్యి మళ్ళీ 15 మినిట్స్‌లో వస్తా. స్టాండప్ కాల్ ఉంది. సో, ద ఓకే. థింగ్ ఈజ్ ఐ లిటరల్లీ వాంటెడ్ టు అప్రిషియేట్ స్రవంతి అ లాట్ ఫర్ బీయింగ్ సో ఎంత ఫ్రీగా మాట్లాడిందంటే నేను నిజంగా మాట్లాడలేను. ఐ కుడ్ రెసొనేట్ 100% విత్ వాటెవర్ షీ సెడ్ అండ్ ఐ యామ్ సో గ్లాడ్ దట్ నేను పింగ్ చేయంగానే మా ఫ్రెండ్స్ వీళ్ళు ఎవరు నేను నిజంగా ఐ వాంట్ టు పిక్ ఫ్యూ నేమ్స్ లైక్ శ్రావణి, తేజస్విని, స్రవంతి, వీళ్ళు అఖిల, అండ్ కపుల్ ఆఫ్ అదర్స్ లైక్ ఐశ్వర్య, ఆల్ దీస్ పీపుల్, సుష్మా, కొంతమంది నాకు ఐ ఫాలో మెనీ లైక్ గుడ్ పీపుల్. సో, వాళ్ళు వచ్చి వాళ్ళ ఒపీనియన్స్ ఇంత ఓపెన్‌గా షేర్ చేసి ఇలా ఉంటారని నేను ఐ డిడ్ంట్ నో. ఐ థాట్ అట్‌లీస్ట్ ఐల్ పింగ్ బికాజ్ ఇట్స్ మై డ్యూటీ టు పింగ్ పీపుల్ టు కమ్ అండ్ జాయిన్ అ నైస్ కన్వర్జేషన్. కనీసం వాళ్ళు వింటారనుకున్నా. బట్ వచ్చి కాంట్రిబ్యూట్ చేసి ఇంత మాట్లాడుతున్నారు. ఇంత ఓపెన్‌గా మాట్లాడుతున్నారు. ఉట్టిగా మాట్లాడడం ఈస్ డిఫరెంట్. ఐ ఓన్లీ డిడ్ంట్ స్పీక్ వెల్ నేను చెప్పాలంటే. బట్ స్రవంతి అన్న ప్రతి ఒక్క పాయింట్ అండి. ఇంకోటి విజే, కీర్తి, ఇందు నేనెందుకొచ్చానంటే మీరన్నట్టు నాట్ ఓన్లీ అబౌట్ ఇది మెన్స్ట్రుయల్ కప్ అనే కాదు. నాకు పర్సనలీ ఈ స్ట్రెస్ వల్ల నాకెప్పుడు కాంది నాకు ఇంతకుముందు తను చెప్పినప్పుడు నేను చెప్పలేదు. నేను సిగ్గుపడ్డాను. నాకు 15 డేస్, 16 డేస్‌కి మొన్న అయితే నాకర్థం కాలేదు. ఇట్ వాస్ సో నాకెప్పుడు కాంది వన్ టైమ్ కదా లెట్ ఇట్ బి అని మా అమ్మకొక్కదానికి చెప్తాను తప్పితే ఎవ్వరికీ చెప్పలేదు. అండ్ అసలు ఫ్రెండ్స్ ఎవరైనా అడిగినా నాకు చెప్పబుద్ధి కాదు. అమ్మాయిలకి చెప్తాను, అబ్బాయిలకి అస్సలు చెప్పను. మొన్ననే ఇలా ఏమనాలి బయటికెళ్ళి వచ్చినాము. మళ్ళీ 2 వీక్స్‌లో అంటే సిగ్గేస్తది గదా! లైక్ ఏం చెప్తాము అసలు అని. అండ్ గుడి అన్నప్పుడు నేను చాలా సార్లు ఫ్రెండ్స్ తోటెళ్ళినప్పుడు నేను రాను, బయటుంటాను అని అబ్బాయిలుంటారు దాంట్లో. బట్ ఐ ఫీల్ వెరీ అన్‌కంఫర్టబుల్. లైక్ గో టెల్ ఇట్ టు అ గర్ల్. ఐ డోంట్ టెల్ ఇట్ టు అ గాయ్. అది మారాలి. బట్ అది అదే ఎగ్జాక్ట్‌లీ పేరెంట్స్ చెప్పరు. నాన్నకి కూడా లైక్ నాకిది కావాలి అని తమ్ముడికి ఇప్పటికి నేను ఈ ఏదో అన్నారు. Yeah, Shweta. Yeah. Keep talking. యాహ్! సో, తమ్ముడికి ఇప్పటికి నేనెప్పుడు ఒక్కరోజు అడగలేదు. కొంతమంది బ్రదర్స్‌ని అడుగుతారు. కెన్ యూ ప్లీజ్ గెట్ దిస్ ఫర్ మీ అని. అంటే ఫుడ్ అడుగుతాను తప్పితే ఈ ఇవి నేనే ఐ విల్ ఓన్లీ గో గెట్ మై శానిటరీ నాప్కిన్స్. సో, డ్యాడీని అడగొచ్చని మమ్మీ
మమ్మీ ఎప్పుడో అడిగినప్పుడు నేను చూసి ఓహో! అడగచ్చులే అనే కంఫర్ట్ తెచ్చుకున్నాను. కానీ అసలిప్పుడు కొంతమంది ఫ్రెండ్స్‌ని గూడా అడిగే స్టేజ్‌కి అంటే దట్స్ వెరీ గుడ్ ప్రోగ్రెషన్ ఈస్ వాట్ ఐ యామ్ సేయింగ్. ఐ రియల్లీ అప్రిషియేట్ దోస్ గైస్ హూ డు నాట్ నేను అలాంటి పనులు జేయ అనే అబ్బాయిలు గూడా ఉంటారు కొంతమంది. ఐ వోంట్ బీ దేర్ ఆర్ ఐ వోంట్ యూ నో ఏమనాలి ఐ వోంట్ డూ దిస్ దట్ అన్నట్టు కొంతమంది. అండ్ ద వర్స్ట్ పార్ట్ ఈస్ నాట్ ఓన్లీ దిస్ వచ్చినందుకు ఛాన్స్ ఐమ్ టెల్లింగ్ మనం ఎప్పుడైనా ఆహ్, ఒక ఇష్యూకి కోపము వస్తదండి అమ్మాయిలైనా, అబ్బాయిలైనా. అప్పుడు మనం ఒకటంటే "ఇస్ ఇట్ యువర్ టైమ్" అంటారు. అంటే "ఆర్ యూ ఆన్ యువర్ పీరియడ్" అని అన్నట్టు ఒక కామెంట్ ఏస్తారు. వర్క్ ప్లేస్‌లో అయినా ఎక్కడైనా బాయ్స్ జోక్‌కి. ప్లీజ్ దట్స్ నాట్ అ జోక్. ఇట్స్ అ వెరీ సెక్సిస్ట్ కామెంట్. ట్రై టు అవాయిడ్ యూజింగ్ దట్. జోక్ గాదది. నిజంగా చెప్తున్నా. ఛాన్స్ వచ్చిందని చెప్తున్నాను. ఇట్ జస్ట్ ఇరిటేట్స్ ఎనీ గర్ల్ ఐ గెస్. మీరు చెప్పండి మీరు పట్టించుకోరా ఏంటి? నో వన్ ఈస్ ఫ్లాషింగ్ ద మైక్. ఐ జస్ట్ వాంట్ టు సీ అసలు నిజంగా అమ్మాయిలందరికీ పిచ్చి లేస్తదా లేదా లెవ్వదా అని. సో Yeah, సీ definitely, మోస్ట్ ఆఫ్ And Shweta. That once that if you that's feel definitely a డెఫినెట్‌లీ. mean uncomfortable, comment. once if you feel uncomfortable, you should bloody fucking open your mouth and tell them to stop this. Yeah. యెస్. And యెస్. it's, యెస్. I'm sorry for my language, but this cannot be taken very lightly. This is a serious topic, okay? And periods is like every day. Bhai, your mother also has it. Your Yeah, sister also Aishwarya. has it. Yeah, So we come got your on. pain. Yeah. It's very commonized thing now. You have to I think, understand how feeling yeah, I when think she goes guys through it. these days are, very understanding and like వాళ్ళకి కూడా చాలా అవేర్నెస్ వచ్చింది. ఐఎమ్ సో గ్లాడ్ లైక్ మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్, Exactly, true, నా true. ఫ్రెండ్స్కి చాలా మందికి దే నో లైక్ వాట్ ఐ బీన్ గోయింగ్ త్రూ అండ్ వాట్ గర్ల్స్ గో త్రూ అని వాళ్ళకి తెలుసు. అండ్ లైక్ ఇప్పుడైతే లైక్ ఐమ్ వెరీ కంఫర్టబుల్ అనమాట. ఈవెన్ దో నేను నా ఫ్రెండ్స్ దగ్గర నాకు బాయ్స్ చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు గర్ల్స్ కన్నా ఎక్కువ. సో Same. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా కంఫర్టబుల్గా ఐ టెల్ దెమ్, అరే నాకు పీరియడ్స్ ఉన్నాయిరా ప్లీజ్ నన్ను గెలకకి వాళ్ళ నేనే And చెప్పేస్తా actually, వెళ్ళి. the best part is they're actually understanding and they're supporting instead of irritating. So that thing is Exactly. very, యెస్. very much appreciable. And Yeah. it's I good to know that people are still accepting these things as very common thing and actually helping you go out of this and you know make yourself more comfortable because we already know we are already see when we are having periods we our energy levels are very very low and due to that we get irritated and we act hyper. At least with me I act hyper. I get irritated in very single small things, but the thing is my brother understands. Yes, they will taunt, but then they will ultimately they will understand and they will compensate the situation by making me happy or cracking jokes. So these kind of things and small gestures, at least for me, if somebody is doing a bit small bit thing for me, it makes the world for me. It means the world for me. Because see, the main thing which I have is I will notice a boy's action or reaction towards my time, especially during this time, and the person who treats me like shit, I will fuck them upside down after I'm done with my periods or and during my periods because Yeah, I'm sure. Yeah, well said. I Yeah, think friends are the people Shravanti. who. yeah, Yeah, yeah. even I wanna include, I mean, PCOS symptoms over here. When you are affecting with this abnormal menstruation or absence of menstruation, heavy menstruation or irregular menstruation, short and light and spotting, you immediately go and consult the doctor. So that, I mean, when you consult the doctor, you can know that if you are affected with the PCOS or not. PCOD or not, yeah. Yeah, And exactly. the best part, you should go to the doctor because it is a pregnancy situation. Like in the future, you will get problem for the pregnancy. Not only This is pregnancy, not you will affected with mental, depression, mental, and yeah, yeah, loss mm, of scalp So hair and basically, unwanted Kirti, hair, everything. Yeah. I would acne, really hair appreciate if loss. you guys can, bring up about PCOD and talk about it as well. If there is anybody who really knows very well about this, like, Definitely, Yeah, definitely. definitely I'll will talk. definitely My be here mom to is a listen. doctor. Like Have few I points అండి. Yeah, For Bharat. for PCOD and PCOS, my family is into medical. I would explain few points. Girls ఎవరైనా if they're crossing 25, every 6 months they have to get test PCOD and PC, all those threats. మనం ఈ టైం పాస్కి ఏముందిలే అని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. అండ్ మనకు ఒకసారి if they start giving us the treatment, మనకి ఎలా అంటే స్టేజ్ పెరుగుతూ ఉంటే టాబ్లెట్ డోస్ కూడా పెరుగుతుంది అనమాట.
సో వన్స్ మనం ఒక 3-4 మంత్స్ వాడాము అనుకోండి, ఇమ్మీడియేట్ యూ హ్యావ్ టు గెట్ టెస్ట్ డన్. అండ్ మనం ఏంటంటే టాబ్లెట్స్ 3 మంత్స్‌కి ఇస్తే 3 మంత్స్‌కి వాడతాం, స్టాప్ చేస్తామనమాట. మనం ఎప్పుడు అది చేయొద్దు. స్టాప్ చేయంగానే మనకి పీసీఓడీ అనేది లో అయిపోతది. అప్పుడు మనం లెవెల్ ఆఫ్ ఎంజీ టాబ్లెట్ కూడా చేంజ్ చేయాలి అనమాట. సో మనం ఏం డాక్టర్ ఏం చెప్తారంటే వెళ్ళినప్పుడు 3 మంత్స్ వాడండి తగ్గిపోతది అని. సో ఇమ్మీడియేట్‌లీ యూ హ్యావ్ టు గో టు డాక్టర్, గెట్ చెక్ ఇట్ డన్. అండ్ మనకి ఒక్కొక్కసారి అది ఎంజీ లెవెల్ కూడా తగ్గిస్తది. ఫస్ట్ థింగ్ అది. అండ్ మోర్ ఓవర్ మెన్స్ట్రుయల్ టైమ్ ఉన్నప్పుడు అందరూ టాబ్లెట్స్ వాడతారు. అంటే ఐబుప్రోఫెన్ లైక్ ఎనీథింగ్ టాబ్లెట్స్. డు నాట్ టేక్ దట్ ఎవ్రీ టైమ్. మనకి ఫ్యూచర్‌లో ఖచ్చితంగా క్యాన్సర్స్‌కి లీడ్ అవుతది అనమాట. మనకి హాట్ ప్యాక్స్ అలాంటివి ఉంటాయి. ట్రై యూజింగ్ దట్. ఎలా అంటే ఇంకా భరించలేని టైంలో టాబ్లెట్స్ తీసుకోండి మెన్స్ట్రుయల్ టైంలో కూడా. మనకి ఎలా అంటే ఇంకా స్టార్ట్ అవుతుంది. they'll hesitate to discuss it even with the doctor. సో అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే డోంట్ గో టు జస్ట్ మెడికల్ స్టోర్స్ అండ్ బై వాట్ ఎవర్ ద టాబ్లెట్ యూ గెట్. అంటే మీకు తెలిసింది ఏదో కొని ఇష్టం వచ్చిన క్వాంటిటీలో వేసుకోవడం కన్నా రాదర్ దాన్ డూయింగ్ దట్, హూ ఆర్ హెజిటేటెడ్ టు డిస్కస్ ఇట్, సో జస్ట్ కన్జ్యూమ్ లెమన్ సీడ్స్ సో that reduces the I mean that reduces your menstrual cramps. And also drink a lot of water and even consume dark chocolates actually, that reduce your Yes. menstrual cramps and even your mood gets changed. So do all these things. And Like, even is there any Adding on to home that, remedy? you can Is also there any take. home remedy for, getting periods on time? Like, if anybody has that. yeah, jaggery is one of that which helps you getting Can I periods in can I time. Peanuts suggest and something? Yes, yes, please, please. So somewhere my mother sent me this just because we are stressed and ఇవన్నీ ఉంటాయి. ఎక్కువైనా తక్కువైనా మంచిగా ఉండాలంటే. And also sorry, I'll try to speak in English because Aishwarya, I'm not sure if you understand నాకు తెలుగు Telugu. వచ్చు, పర్వాలే. వచ్చా అందరు తెలుగు కూడా వచ్చంటే వెరీ నైస్ అండి. బట్ మోస్ట్లీ ఐ ట్రై టు డూ ఇంగ్లీష్ ఓన్లీ సో దట్ పీపుల్ ఆడియన్స్ ఎవరైనా వేరే వాళ్ళు ఉంటే. సో జాగ్రీ ఈస్ డెఫినెట్లీ గుడ్. ధనియా పొడి తెలుసా? ధనియా తెలుసు కదా, ధనియాలది పౌడర్ అనే వేసుకోండి, ఎలానో ఒకలాగా హాట్ వాటర్లో మిక్స్ చేసుకొని ధనియా జీరా ఈ రెండింటిని సపరేట్గా హాట్ వాటర్లో మీరు మసలించుకొని ఒక చాయ్ తాగినట్టే అది పొద్దున్నే తాగడం ఇస్ వెరీ గుడ్ అని అన్నారు. నాకేమైంది, నాకు ఐ డోంట్ నో లైక్ మంచినే అనిపించింది బట్ ఐ డెంట్ కంటిన్యూ ఇట్ ఫర్ ఎవర్. బట్ దిస్ ఇస్ వన్ చిట్కా దట్ మై మదర్ షేర్డ్ అండ్ దట్ లేడీ వాస్ ప్రమోటింగ్ ఇట్. సో అండ్ ఆల్సో ఛాన్స్ వచ్చిందని శిల్ప, ఐ డోంట్ నో ఇఫ్ యూర్ చెకింగ్ యువర్ మెసేజెస్. ఐఎమ్ సారీ, ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ యూ అ మాడ్ సో దట్ మోర్ పీపుల్ విల్ కమ్. హోప్ దట్ ఈస్ ఓకే. ఇట్స్ లైక్ Oh, చాలా మంది వినాల్సిన టాపిక్ అని. ఇఫ్ యూర్ నాట్ కంఫర్టబుల్ వీ కెన్ It's okay, it doesn't matter, honestly. But after a while I really want to share my experience, please. yeah, sure. ఒక చిన్న టిప్, ఇందాక అడిగారు కదా రెగ్యులర్గా పీరియడ్స్ రావాలి అంటే, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే కూడా మీకు పీరియడ్స్ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇది వరకు నాకు అంత వచ్చేవి కాదు, అంటే మరీ డ్రాస్టిక్ ఫిజికల్ వేరియేషన్ కాదు యాక్టివిటీ కదా, కానీ ఫిజికల్ యాక్టివిటీ మస్ట్. ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ, వెదర్ ఇట్స్ ప్లేయింగ్ టెన్నిస్ ఆర్ గోయింగ్ టు జిమ్ ఆర్ ప్లేయింగ్ ఆర్ హైకింగ్, జిమ్మింగ్ ఆర్ ఎనీథింగ్. ఏదైనా పర్వాలేదు. మీరు ఫిజికల్గా ఎవ్రీడే యాక్టివ్గా ఉంటే, అంటే మనం అందరం మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ రైట్, మనకి అంత మన మమ్మీ డాడీ వాళ్ళ టైంలో ఉన్నంత పని కానీ అది ఎక్కువ ఉండదు. సో మీరు ఫిజికల్గా మీకు ఏది ఇష్టమైందో అది మీరు చేస్తూ ఉంటే డెఫినెట్లీ మీకు, చాలా మందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఈ మధ్య కామన్ అయిపోయింది. అంటే పీసీఓడి అయితే ఇంకా మీరు చెప్పొద్దు. నాకు బార్డర్ లెవెల్లో పీసీఓఎస్ ఉన్నప్పుడు డాక్టర్ నాకు ఫస్ట్ టాబ్లెట్ సజెస్ట్ చేయలేదు. ఫస్ట్ ఇది ట్రై చేయమ్మా అండ్ ఈట్ హెల్దీ ఫుడ్, ప్రోటీన్ రిచ్ అది ఫుడ్ అది తీసుకోండి, జాగరీ బాగా తీసుకోండి, ఎక్సర్సైజ్ చేయి, అప్పుడు కనుక మళ్ళీ రెగ్యులర్గా వస్తుంటే పీరియడ్స్ అప్పుడు చూద్దాము అన్న. బట్ యాక్చువల్గా నాకు చాలా హెల్ప్ అయ్యింది. ఐ నో దిస్ ఇస్ And నాట్ also, అందరికీ అప్లై అవుతుందని there నేను are అన్నాను. few yoga asanas you can do that it'll help you help in the flow of the periods and everything. I can share it butterfly with asana. butterfly asana. That's the very common and known one during the periods also, and also during before the periods also you can try. Like if you have irregular periods, you can go for it. I can share that link with you if you need like the asanas or the list of it. Yeah, Thank you so much, definitely Tejaswini. Tejaswini. Yeah, Yeah. share it. ఇంకొకటి And అండి, సారీ, అండ్ ఇంకొకటి ఇప్పుడు చెప్తున్నాను కదా, జస్ట్ టు రెడ్యూస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద పెయిన్, యూ కెన్ ఆల్సో హ్యావ్ దిస్ మెథీ సీడ్స్ వస్తుంది కదా,
methi, raw methi, you can put it into warm water and drink it. So it will reduce the intensity of the pain. This is I have tried, and నాకు బాగా వర్క్ అవుతుంది. Because I used to take lot of tablets. I used to like cry. నాకు pain, I couldn't bear it that much. So I used to take tablets and stuff. Then I realized, like, slowly, అది వేరే ఎఫెక్ట్స్ నాకు కనిపించింది because of those tablets. So I stopped and I went for this natural remedies, like this one really works. Idi కాకపోతే I just drink warm water if I'm in office, or like, somewhere, and I'm not able to bear that pain. I just go and drink warm water. So అలా కొంచెం అట్లీస్ట్ ఇంటెన్సిటీ తగ్గుతుంది అని. Also, Yeah, if you thank you want so to get your much. periods on time, I think you should take Anjeer. There's Oh, this thing Anjeer, called huh? Anjeer, and also dates. Like khajur, Okay, they say, dates. no, for like during Ramzan days, they take Yeah. no date for opening their fast. ఓ పర్సెంట్. ఇంకొకటి చెప్పనా, నేను రీసెంట్గా నేనేం స్టూడెంట్ని కాదు కదా, బట్ లైఫ్లో ఎప్పుడు స్ట్రెస్ ఉంటుందండి. జాబో లేకపోతే మ్యారేజో లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కరి లైఫ్లో, అమ్మాయిలకి అబ్బాయిలకి. కానీ అమ్మాయిలకు వచ్చి వెంటనే తెలిసిపోతుంది దట్ పీరియడ్స్ అటు ఇటు అయిందంటే మనకు తెలుసు దట్ వీఆర్ సంథింగ్ ఇస్ అవుట్ ఆఫ్ ప్లేస్. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఐఎమ్ ట్రైంగ్ సో హార్డ్ టు కీప్ మై సెల్ఫ్ హ్యాపీ. అందుకే నేను ఏదున్నా గూడా నాకు కొన్నిసార్లు ఈ యాప్‌లో గూడా స్ట్రెస్ అయింది కొన్నిసార్లు. సో, చెప్పొచ్చేది ఏం లేదు, ఒకటే, ప్లీజ్ బీ కైండ్ అని ఒక మాట అంటారు గదా! అది నేను చాలా వరకు ఐ ట్రై టు ఫాలో థాట్. అండ్ వేరే వాళ్ళ వి నెవర్ నో వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ, ఐదర్ అ గర్ల్ ఆర్ అ బాయ్. సో, ప్లీజ్ లెట్ అస్ బీ హ్యాపీ అండ్ ట్రై టు స్ప్రెడ్ హ్యాపీనెస్. ఇట్ విల్ టేక్ అస్ అ లాంగ్ వే. మన మొత్తం హ్యూమన్ కైండ్‌నే ఇదేంది బికమ్ మనం కైండ్‌గా ఉంటే మనం అందరం ఎక్కడికో వెళ్ళిపోతామని నేను నమ్ముతా స్ట్రాంగ్‌గా. సో, రియల్లీ అప్రిషియేట్ అండి శిల్ప గారు మీరు రావడం. అంటే ద థింగ్ ఈస్ షీ డస్ రియల్లీ గుడ్ టాపిక్స్ యాస్ వెల్. అండ్ షీ చాలా మంది వచ్చి వింటారు. అండ్ ఏజే గారిని కూడా పిలిచాను. సో, కపుల్ ఆఫ్ పీపుల్ దట్ హూమ్ ఐ నో దట్ ఆర్ గుడ్ అండ్ మైట్ గెట్ మోర్ పీపుల్, బికాస్ వీ వాంట్ టు ఎడ్యుకేట్ మోర్ పీపుల్. ఇన్ ద సెన్స్ ఎడ్యుకేట్ కన్నా షేర్. అండ్ అందరూ మాట విప్పారండి అమ్మాయిలు. ఈ దాని గురించి మాట్లాడిన చాలా నేనే షై ఫీల్ అవుతాను. ఇట్ టుక్ మీ హౌ మచ్ ఆఫ్టర్ సో మచ్ టైమ్ ఐఎమ్ స్పీకింగ్. ఆఫ్టర్ 2-3 గర్ల్స్ స్పోక్, ఐ గాట్ ద కాన్ఫిడెన్స్. ఐ విల్ టాక్ అబౌట్ ఎనీ టాపిక్ ఎనీ డే. అలాంటిది ఐ ఫీల్ షై అబౌట్ దిస్. అంటే ఐఎమ్ సో గ్లాడ్ దట్ యు ఆల్ ద గర్ల్స్ ఆర్ బాయ్స్, ఎవ్రీవన్ హూఎవర్ ఆర్ హియర్ టు లిసన్ ఆన్ ఆర్ స్పీక్, రియల్లీ అప్రిషియేట్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. I'm so happy and proud of you all that you actually came up with this topic, because generally in Clubhouse all the other different type of topics will be there, but this is the first group where I saw this topic. So hats off to you people. Yeah, respect, man, respect. Also, I Yeah, and you really should want to. make it a norm to talk about it. You shouldn't hesitate. నాకు అయితే అంటే when I was going through it, when it was starting time, నాకు తెలీదు it is how you are nurtured అని నాకు అనిపిస్తుంది. It was like Shravanti also said, right, అంటే పేరెంట్స్ తో అంటే ఫాదర్స్ షేర్ చేసుకునేది. అంటే you don't believe when I got my first period, the first person, like, whom నాకు నొప్పి పుడుతుంది అని చెప్పింది, నేను వెళ్ళి చెప్పింది మా నాన్నకే. అండ్ ఇట్ బికేమ్ అ నార్మ్ ఇన్ మై హోమ్. లైక్ అలా అంటే కొన్ని ఇంట్లో నేను చూసాను, నా ఫ్రెండ్స్ ఇంట్లో అంతా, దట్ దే డోంట్ లెట్ పీపుల్ రోమ్ అరౌండ్ ఇన్ ద హోమ్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. బట్ అది అప్పటి నుంచి స్టార్ట్ అయింది నాకు. అలా లైక్ ఓ అబ్బాయికి చెప్పకూడదు అని నాకు తెలీదు. దట్ డెంట్ హ్యాపెన్ దేర్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ బీ సరౌండెడ్ బై గై ఫ్రెండ్స్ ఓన్లీ, ఆఫీస్లో కానీ లైక్ స్కూల్లో ఉన్నప్పుడు. సో దట్ టైమ్ ఆల్సో ఇట్ వాజ్ నార్మ్ టు మీ. లైక్ నాకు లైక్ వెన్ ఐఎమ్ ఇన్ పీరియడ్స్, ఐ జస్ట్ టెల్ దెమ్ లైక్ ఐఎమ్ ఇన్ మై పీరియడ్స్ అండ్ నాకు నొప్పి పుడుతుంది. ఐ జస్ట్ గో. అండ్ ఈవెన్ అంటే స్కూల్లో అబ్బాయిలకి అర్థమయ్యేది కాదు. But yeah, definitely after like in college, and now when I'm surrounded by any trips kaina vellina ala emana vellina, there were some incidents, they took care of me. Like ala అరే ఎందుకు అబ్బాయిలకి చెప్పడం అని చాలా మంది చెప్తారు. నా ఫ్రెండ్స్ అమ్మాయిలే చాలా మంది చెప్పారు, అమ్మాయిలకి ఏం చెప్పడం, అబ్బాయిలకి ఏం చెప్పడం, అలా వాళ్ళకి అర్థం కాదు అని. బట్ ఐ ఫీల్ దట్ నౌ men also know, they also have some knowledge about it. And ఇంకా ఎలా చూసుకోవాలో వాళ్ళకి కూడా తెలుసు. ఐ మీన్ ఐఎమ్ నాట్ జనరలైజింగ్ ఇట్, బట్ ఫ్యూ పీపుల్ తెలీదు. దే వాంట్ టు నో అబౌట్ ఇట్. దట్స్ రియలీ గుడ్ అబౌట్ ఇట్ అని నాకు అనిపిస్తుంది. అండ్ ఇట్ షుడ్ బీ అ నార్మ్. అంటే యూ హ్యావ్ టు టెల్ ఇట్ అవుట్ అని. It is not like, oh, this person is in period, so don't talk. ఒక కొంతమంది అబ్బాయిలు, oh dude, she is PMSing, dude, don't really go and talk to her అంటారు. That's not it, right? Like when she is in pain, at least try to
యూనో బీ ఎంపథెటిక్ టువర్డ్స్ ఇట్ అండ్ ట్రై టు మీరు ఏం చేయకపోయినా పర్లేదు కామ్గా ఉంటే చాలు. ఇలా టాంట్స్ అంతా చేస్తే ఇంకా మాకు కోపం వస్తుంది, అప్పుడు స్ట్రెస్ వల్ల ఇంకా ఎక్కువ అవుతుంది. దట్స్ ఇట్. బట్ I feel like I'm blessed in my life that I'm surrounded by those type of guys. Even though I say if I'm not taking much of time, yeah, I would like to share one incident. Ila I was just ఇలా ఎక్కడో అలా ట్రిప్కి వెళ్తుంటే సడన్ గా ఐ గాట్ మై పీరియడ్స్ అండ్ ఐ వాజ్ లైక్ అమ్మాయిలు ఉండినారు, నోబడి హ్యాడ్ ద ద థింగ్స్, హైజీన్ థింగ్స్ what we had, and అది కూడా it was irregular time. So then one of my guy friend, he said okay fine, I'll go and get the pads and all అని he proactively, అంటే నేను అడగను కూడా అడగలేదు, నేను చెప్పాను అంతే, అరే ఇలా అవుతుంది అనుకుంటా అంటే like he went and he just bought that patch and also he bought chocolates with it. So like a small gesture of it would make it made me happy. అంటే అరే వీడికి తెలుసు, ఇట్స్ గుడ్ టు హ్యావ్ ఫ్రెండ్ లైక్ హిమ్ అన్నట్టు ఉన్నింది. యా, దట్స్ ఇట్. There was this incident which happened with me. I was in my class and I suddenly got my periods, and when I got my periods, it was paining like hell. I was rolling on the floor and crying. I didn't know what to do. I was crying like a mad female, and all the people, they were just standing and watching me. And one of my male friend, he came up to me and he held me and he took me to the clinic. And he knew I had periods. I was so ashamed with those girls out there. They're bloody staring at me and not helping me out. That guy came out from nowhere and he helped me. So, Should I tell one? Yeah, after you, sorry. no, please continue. No, because no, we feel very ashamed, right? When we were in school, Andy, what happened was, one of our friend in games period. Just I wanted to tell quickly because it was very odd. అసలు అలా అవుతుంది అని కూడా మాకు తెలియదు. We were all like 8th class అనుకోండి, 8th 9th ఆ టైంలో. సో స్పోర్ట్స్ పీరియడ్ లో షీ హ్యాడ్ అ yellow is the lightest color, right? And then సడన్ గా తనకి ఎలా అంటే it was pouring. It is some problem she had, I guess. సో అంత రెడ్ గా స్టెయిన్ అయిపోయి మొత్తం pouring. So all the girls, మీరు అన్నారు కదా that the girls didn't come forward. We were like a pack of girls who just surrounded her so much because in games period everyone is running here and there and all the guys and girls everyone play. And ఎంత తను ఎంత ఏడ్చిందో మాకు తెలుసు. మాకు ఎవరికి అర్థం, we all are kids man. టీచర్ ని పిలిచి పేరెంట్స్ ని పిలిచి. సో and what I'm saying is when you are on the road also, నేను ఎందుకు మాట్లాడుతున్నా ఇక్కడ అంటే ప్లీజ్ బీ ఎంపథెటిక్. ఒక అమ్మాయి నీకు తెలవాల్సిన అవసరం లేదు. నాకు సడన్ గా వస్తారు ట్రావెల్లో లేకపోతే అక్కడ ఇక్కడ వచ్చి అడుగుతారు, నేను ఇచ్చేస్తాను. నా దగ్గర ఉందంటే యా వాట్ యూ వాంట్ అని చెప్పి ఇచ్చేస్తాను. నేను ఆలోచించాను, వెనక అడగను. నాకు కావాల్సి వస్తుందేమో అని కూడా అనుకోను. నాకు ఒకటి ఉందంటే ప్రస్తుతానికి ఈ అమ్మాయికి కావాలి, నేను ఇచ్చేస్తున్నా అంతే. సో ప్లీజ్ బీ ఎంపథెటిక్ అండ్ అది నేను చెప్పేది. అమ్మాయికి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇది ఒక్కటే కాదు. వెన్ షీ టెలింగ్ దట్ సమ్ గైస్ యాక్టింగ్ లైక్ అ క్రీప్, ట్రై టు లిసన్ టు హర్ ఫీలింగ్స్ ఆర్ అబ్బాయిది కూడా వినండి. బట్ ప్లీజ్ బీ కైండ్ ఇస్ ద ఓన్లీ థింగ్. ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నాం అందరం కదా, ఎవరైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మాట్లాడాలండి. ఇప్పుడు మాట్లాడితే సరిపోదని నేను అనుకుంటున్నా. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. And we have couple శ్వేత, of guys here. I wanted to know Yeah. about their perspective. నేను యాక్చువల్ గా హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నా గ్యాప్ వస్తే మాట్లాడదామని. Yeah, Akhil. Yeah, speak out. Guys, Okay, నేను ముందే I have to reserve this. అఖిల్ తర్వాత I have to share my experience. Yeah, Sure, Okay. sure. శిల్ప, థ్యాంక్స్ గైస్ ఫర్ పుల్లింగ్ మీ అప్. నేను యాక్చువల్గా శ్రవంతికి, తేజుకి అందరికి మెసేజ్ పెడుతున్నా, ప్లీజ్ పుల్ మీ అప్, ఐ వాంట్ టు సే సంథింగ్ అని. అంటే పెద్ద ఎక్స్పీరియన్స్ కాదు, బట్ వెన్ యూ ఆర్ టాకింగ్ ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ ఏమో ఇక్కడ చెప్తే బాగుంటుందేమో అని. హే అఖిల్, So- జస్ట్ క్విక్ థింగ్ తెలుసా, విజయ్ గారు ఏమన్నారంటే పెట్టినప్పుడు ఓన్లీ గర్ల్స్ అని చెప్పారు ఉట్టిగా. బట్ మనకు తెలుసు Okay. అఖిల్ ఎవరో తెలుసు కాబట్టి మేము పైనకి పుల్ చేసినాము. సో జస్ట్ చెప్తున్నాను, వీఆర్ నాట్ పుల్లింగ్ ఆల్ గాయ్స్. సో యా, థ్యాంక్ యూ ఫర్ యాక్చువల్లీ ఇంకో సెషన్ పెట్టి అబ్బాయిలతో మాట్లాడాలండి. దట్ ఓపెన్ షూర్ అండి, షూర్ అది కూడా చేస్తామండి పక్కా. Yeah, దిస్ అంటే ఇస్ నాట్ like- Yeah, వన్ డే. yeah, No, Akhil. శ్వేత, I what wanna I'm tell saying one is- thing ఒక్క is నిమిషం. that ఐఎమ్ జస్ట్ సేయింగ్, అబ్బాయిలతో ఎందుకు పెట్టాలి అంటే అంత ఓపెన్ ఉంటేనే మన మెసేజ్ రీచ్ అయినట్టు. అండ్ వీ విల్ నో వాట్ గైస్ ఆర్ థింకింగ్. అండ్ ఒక్కోసారి మాకు తెలియదు కదా కొన్ని విషయాలు. ఇప్పుడు మీరు ఎందుకు కింద అంతమంది కూర్చొని వింటున్నారు అబ్బాయిలు అంటే, ఇట్స్ బికాస్ దే వాంటెడ్ టు నో వాట్ యూ గో త్రూ. మీరు చెప్పారు కొంతమంది, లేకపోతే అబ్బాయిలకి అమ్మాయిలు అంత క్లోజ్గా చెప్పే ఫ్రెండ్స్ ఉండకపోవచ్చు. సో దట్స్ హౌ లైక్ పీపుల్ ఆర్ లిజనింగ్. సో వెన్ దే టాక్ దే హ్యావ్ క్వశ్చన్స్. మీరు ఏ టైంలో ఎలా బిహేవ్ చేయాలని మాకు తెలుస్తుంది, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ అ పర్సన్, యాజ్ అ బాయ్. 100%. అంటే ఒకటే అండి అఖిల్, 100% Very agree with true, you. very true.
Yeah, one thing I wanted to say, Akhil, is we want someone to moderate as well, because fish market laga అయిపోయింది ఒక రోజు for a simple topic and it was going out of అదే control. హార్ష్ గా ఉంటే అవ్వదు శ్వేత, Yeah. సాఫ్ట్ గా ఉంటే ఈజీగా అవుతుంది. నిన్న మేము Yeah, చేసాం. so we need help అంతే. We will definitely అందరం ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళము, we will try to come up and we'll do it for sure, and thank you for the feedback. We'll do for sure. ఓకే సో కమింగ్ టు మై ఎగ్జాంపుల్, సో మేబీ నేను బీటెక్, నాకు మా చెల్లికి 3 years డిఫరెన్స్, నాకు కరెక్ట్ గుర్తులేదు. అరౌండ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ ఎప్పుడు ఉన్నప్పుడు ఒకరోజు ఇంట్లో ఎవరు లేరు, నేను మా చెల్లి ఇద్దరమే ఉన్నాము. షీ స్టార్టెడ్ క్రైయింగ్, అరుస్తుంది, ఏడుస్తుంది. అంటే నాకు అసలు అంటే పీరియడ్స్ అనే అదొకటి ఉంటుందని కూడా తెలియదు నాకు, అంత డమ్ ఉండేవాడిని. అంటే బికాస్ ఆఫ్ ద సొసైటీ అరౌండ్ మీ. సో అది ఏడుస్తుంది, నాకేమో చిరాకు వస్తుంది, ఎందుకు ఏడుస్తుందో అర్థం కావట్లేదు. ఐ వాస్ గెటింగ్ పిచ్చానికి ఏమన్నా ఎందుకు ఏడుస్తున్నావు అని. ఒక పాయింట్ తర్వాత నాకు భయం వేయడం స్టార్ట్ అయింది, దీనికి ఏదో అయిపోతుంది, ఏడుస్తుంది. మమ్మీకి కాల్ చేస్తే మమ్మీ ఫోన్ ఎత్తదు. సో దాన్ని ఎంత ట్రై చేసా, చాక్లెట్లు కనిపించా, ఏం చేయాలో అది చేశాను. నాకు ఆ టైంలో తట్టిందంతా, అది ఆపట్లేదు. ఇంకా మమ్మీ లాస్ట్ కాల్ ఎత్తితే షీ వెంట్ అండ్ షీ టోల్డ్, అరే నీకు ఒక టాబ్లెట్ చెప్తాను, అది తీసుకొచ్చి దానికి అని. సరే అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చాను. దాని తర్వాత ఇంకా అది ఎప్పుడు దానికి మేమిద్దరం ఇంట్లో ఉన్నప్పుడు అలాంటి ఇన్సిడెంట్ ఎప్పుడైనా వస్తే అన్నా అని వచ్చి జస్ట్ మెడికల్ షాప్కి వెళ్ళాలి రా అనేది, అంటే ఒక చెప్పేది. యా, అదొక ఇన్సిడెంట్. లైక్ దాట్ వాస్ ద ఫస్ట్ టైమ్ ఐ గాట్ టు నో లైక్ ఓకే పెయిన్ ఇలా కూడా ఉంటుందా అనేది. దట్ వాస్ మై ఫస్ట్ టైం. సెకండ్ టైమ్ when I was డేటింగ్ ఎ గర్ల్ అండి, యుఎస్కి వచ్చాక. సో అంటే షీ వాస్ ప్రిటీ ఓపెన్ అబౌట్ ఇట్. ఓకే, తను చెప్పింది నాకు ఇవాళ ఇది నాకు 5 days ఉంటుంది అక్కడ, ఫస్ట్ 2 days టార్చర్ ఉంటుంది అది ఇది అని. నేను ఒకటే అడిగాను, నాకు నేను మా చెల్లి దగ్గర చూశాను కానీ ఐ డోంట్ నో వాట్ టు డూ, అంటే టు మేక్ యూ కంఫర్టబుల్, నువ్వు చెప్పు నేను చేస్తాను అని చెప్పా. సో దెన్ షీ గేవ్ అదేదో ఒకటి ఏదో ఇచ్చింది, వామ్ ఇది ఇలా ఉంటే బెటర్, ఇలా ఉంటే వాట్ ఎవర్ షీ ఫెల్ట్ యాజ్ షీ విల్ ఫీల్ కంఫర్టబుల్ అడిగింది, నేను చేసి పెట్టాను. ఆ రోజు నాకు ఎంత సాటిస్ఫాక్షన్ ఉండిందంటే, ఐ డోంట్ నో, ఆ పెయిన్ని నేను తీసుకోలేను, ఆ పెయిన్ని భరించలేను, అవన్నీ నేను చేయలేను. బట్ ఆమె పక్కన ప్లెజెంట్ కూర్చొని, ఇంకా మాట్లాడినా అరిచినా ఏం చేసినా కామ్గా కూర్చొని వాళ్ళని కామ్ డౌన్ చేయడం ఎలా అని తను నేర్పించింది. దట్ వాజ్ లైక్ ద బిగ్గెస్ట్ థింగ్ ఐ లెర్న్. వర్కౌట్ అవ్వలేదు రిలేషన్షిప్ పక్కన పోతే, వాట్ ఎవర్ షీ ఐ మీన్ ఐ హెల్ప్డ్ హర్, ఆర్ ఆ టైంలో ఐ లెర్న్ అనిపించింది, విచ్ ఇస్ ఐ ఫీల్ రియలీ గుడ్. అలా ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ మేకింగ్ దెమ్ ఫీల్ అంటే కంఫర్టబుల్ అని కాదు. మనకి ఎప్పుడు ఎవరు ఎలా వచ్చినా, అంటే ఇప్పుడు సడన్గా ఎవరన్నా కింద పడి దెబ్బ తగిలితే మనం వెంటనే రియాక్ట్ అవుతామండి. అలా రియాక్ట్ అయ్యే సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుందంటే when we have conversations and when we share this kind of things. సారీ, నేను ఏమైనా తప్పు మాట్లాడుంటే నాకు కొన్ని చెప్పడం సరిగా రాక చెప్పకపోయి ఉండొచ్చు. బట్ No, yeah, perfectly true fine, experience. Akhil. I'm so Akhil, happy hats that off you to that shared it. person, Akhil. Seriously. Yeah, నీకు really నేర్పించింది. nice. Yeah. But Akhil coming and sharing really means a lot. That means we do have good crowd and people who can not take it in a different direction అని ఒకటి ప్రూవ్ చేశారు Akhil. I'm so glad that we got a chance to pull you up and you're giving us time. Really appreciate it అండి. Like it's not easy for even guys to come and share. Girls కే సిగ్గవుతుందంటే. And తను అన్న పాయింట్ ఐ విల్ నెవర్ ఫర్గెట్ దట్ అబ్బాయిలతోటి కూడా మాట్లాడిపియాలి. ఓన్లీ థింగ్ ఇస్ దట్ మోడరేషన్ ఇంకా అది నాకు రాదు కానీ నన్ను పిలువు శ్వేత, నేను వచ్చి మోడరేట్ చేస్తాను, నాకేం థ్యాంక్స్ ప్రాబ్లం అఖిల్, లేదు. చాలు అంత Yeah. మాట చాలు, చాలా పెద్ద మాట అది. I think that's Sweta, exactly what the girl sorry wants. to interrupt. Sorry, Aishwarya. Shilpa Actually, wants to talk. Dr. Teja is over here to tell a tip to us. Dr. Teja garu cheppandi. I think he said that he will leave within 5 minutes. So please, Can we Teja. make him Yeah. mod so that everyone Yeah, sees yeah, him? yeah, yeah. Okay, Make him a I'm mod, doing please. mod. Yeah. Teja garu, yeah, మాట్లాడండి. Yeah. Yeah, Kirti Garu and all other moderators, thank you for accepting me. So let me introduce myself first. I am a doctor by profession and a pathologist by specialty, and I also have certifications in nutrition and nutrition specializations. So
మెన్స్ట్రువల్ సైకిల్, మెన్స్ట్రువల్ హెల్త్ గురించి ఎక్కడ టాపిక్ వచ్చినా నేను మాట్లాడతానండి. బికాస్ ఐ నో హౌ మచ్ పెయిన్ యూ లేడీస్ అండ్ గర్ల్స్ విల్ అండర్గో బికాస్ ఆఫ్ దిస్ థింగ్. అండ్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ పర్సనలీ ఇన్ మై హోమ్ ఆల్సో. నా చుట్టుపక్కలే ఒక నలుగురు, నా చెల్లెలు, నా మదర్ కానీ, మా వైఫ్, మా డాటర్ కానీ ఎవరన్నా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూశారు, డైరెక్ట్ చూసి వాళ్ళు ఎంత బాధపడతారు ఆ టైంలో, ఆ పెయిన్ కానీ ఆ బ్లీడింగ్ కానీ దాని గురించి జస్ట్ ఇద్దామని అనుకున్నానండి. డైట్ పరంగా ఒక చిన్న మాట. ఇట్స్ వెరీ ఈజీ టిప్ అండి. ఆల్ ద గర్ల్స్ ఓవర్ హియర్ ఎవరైతే వింటున్నారో అందరికీ నేను ఫాలో అవ్వమని చెప్తాను. జస్ట్ స్మాల్ టిప్ అండ్ వెరీ సింపుల్ టిప్ అండి. సో మీకు మీ మెన్స్ట్రువల్ సైకిల్ ఏదైతే పీరియడ్ సైకిల్ ఏదైతే ఉందో మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. కొంతమంది 26 డేస్ ఉండొచ్చు, 28 డేస్ ఉండొచ్చు, 30, 32 ఇలా చాలామందికి ఒక ఉంటుంది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే మీ సైకిల్స్ మీకు తెలిసి ఉంటుంది కాబట్టి మీ సైకిల్ స్టార్ట్కి 1 డే ముందండి, 1 డే ముందు జస్ట్ నేను చెప్పే ఒక డైట్ టిప్ చెప్తాను, అది ఫాలో అవ్వండి. మీ 5 సైకిల్ ఏదైతే ఉందో చాలా స్మూత్గా వెళ్ళిపోతుందండి. ఇది ఏంటంటే డైలీ మార్నింగ్ మీరు లేచిన బ్రేక్ఫాస్ట్ బదులు నేను ఏదైతే చెప్తానో తీసుకోండి. జస్ట్ ఒక మిక్సీలో బ్లెండ్ మీరు ఏం చేస్తారంటే ఏదర్ వాటర్ మిలాన్ ఆర్ కుకుంబర్ యాడ్, ఆ తర్వాత ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ స్పినాచ్, మన పాలక్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకోండి. 1 ఇంచ్ ఆఫ్ జింజర్ యాడ్ చేసుకోండి, జస్ట్ 1 ఇంచ్ చాప్డ్ జింజర్ యాడ్ చేసుకోండి. పసుపు జస్ట్ ఒక పించ్ పసుపు యాడ్ చేసుకోండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసి జస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బదులు ఈ డ్రింక్ ఏదైతే ఉందో యూ కెన్ హ్యాడ్ హనీ ఫర్ టేస్ట్ అనమాట. బట్ టేస్ట్ పర్లేదు, ఏం పర్లేదు అని అనుకుంటే హనీని స్కిప్ చేయొచ్చు. సో ఇది జస్ట్ బ్లెండ్ చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బదులు ఇది తాగండి. ఈ 5 డేస్ ఏదైతే ఉందో మీకు ఏదైతే 5 డేస్ ఉందో ఈ 5 డేస్ ఇది తాగండి. ఇది మీకు కంప్లీట్ అండి, మీకు పెయిన్ నుంచి రిలీఫ్ ఇస్తుంది. ఆ క్రాంప్స్ ఏదైతే ఉందో ఐ నో హౌ బ్యాడ్ దట్ క్రాంప్స్ ఆర్, హౌ హర్టింగ్ దట్ క్రాంప్స్ ఆర్, అది ఏమైతే ఉందో అది తగ్గిస్తుంది. మీ మూడ్ స్వింగ్స్ని తగ్గిస్తుంది. అదేవిధంగా బ్లీడింగ్ ఏదైతే ఉందో అది ఓవర్ బ్లీడింగ్ లేదా అండర్ బ్లీడింగ్, ఈ 2 ప్రాబ్లమ్సే. ఓవర్ బ్లీడింగ్, అండర్ బ్లీడింగ్ 2 ప్రాబ్లమ్సే. ఈ ఓవర్ బ్లీడింగ్ కాకుండా చేస్తుంది, అండర్ బ్లీడింగ్ కాకుండా చేస్తుంది. న్యాచురల్ బ్లీడింగ్ మీకు ఏదైతే అవ్వాలో అది అయ్యేలాగా చూస్తుంది. అండ్ ఓవరాల్గా చూసారంటే మెయిన్గా మీ సైకలాజికల్గా చూసారంటే మీ మూడ్ స్వింగ్స్ ఏదైతే ఉందో అది చికాకైనా అవ్వచ్చు, ఎలా ఉంటుందో మూడ్ స్వింగ్స్ ఐ ఎక్స్పీరియన్స్ దట్ అనమాట. సో చాలా బాగా హెల్ప్ చేస్తుందండి ఈ టిప్ నేను ఏదైతే చెప్పానో. సో ప్లీజ్ ట్రై దిస్ టిప్ ఇఫ్ నెక్స్ట్ టైం మీకు మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అవ్వడానికి ముందండి, 5 డేస్ సైకిల్ స్టార్ట్ అవ్వడానికి 1 డే ముందు ప్లీజ్ స్టార్ట్ దిస్ డైటరీ టిప్ అండ్ యూ కెన్ సీ చేంజెస్ ఫర్ యువర్ సెల్ఫ్ అండి. ఇది ఒకటే చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యా థ్యాంక్ యూ. శ్వేత 1 సెకండ్, 1 by 1 వెళ్దాము. శిల్ప అడిగింది అంటే పైకి కిందకి వెళ్తుంటే కొంతమంది షేర్ చేసుకోలేకపోతున్నారు, నాకు కొంతమంది డిఎం చేశారు, అందుకే చెప్తున్నాను. సారీ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ఓవర్, బట్ లెట్స్ శిల్ప టాక్. శిల్ప వాజ్ వాంటెడ్ టు టాక్ ఫ్రమ్ లాంగ్ టైమ్. శిల్ప. థ్యాంక్ యూ అఖిల్. యాక్చువల్లీ శ్వేత ఇందాక నా డైలాగ్ కాపీ కొట్టేసావు. నేను క్లబ్ హౌస్లో కాదు కదా, ఎక్కడైనా ఐ కెన్ టాక్ అబౌట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ బట్ నాట్ మెన్స్ట్రువల్ హెల్త్. అండ్ ఈ రూమ్లో ఐ వాజ్ లైక్ ఐ హ్యావ్ టు సే దిస్, ఐ హ్యావ్ టు జస్ట్ స్పీక్ ఇట్ అవుట్ అన్నట్టు. సో నేను యాక్చువల్లీ మెంటల్ హెల్త్ మీద చేశాను టాపిక్. ఓకే, మై మెంటల్ హెల్త్ వాజ్ అంటే ఆల్ ద టైమ్ ఇట్ గాట్ డిస్టర్బ్డ్ జస్ట్ బికాస్ ఆఫ్ మై మెన్స్ట్రువల్ హెల్త్ and just because of my menstrual issues basically. So I don't complain of big things. నేను చచ్చిపోతున్నా I don't complain that అరే I'm going to die అన్నట్టు, but I complain of little things. సో ఈ పీరియడ్స్ ఏంటంటే నా లైఫ్లో they've played like the major role అనమాట. లైక్ ఇప్పుడు కూడా how I bleed is like my bleeding cycle is basically like I'll probably get periods for like అంటే ఒక 3 monthsకి ఒకసారి వస్తుంది. 3 months వచ్చినప్పుడు ఏమవుతుందంటే I'll bleed for 3 months, 4 months, 5 months. I'll keep on bleeding. There's no end to it అనమాట. I've done అంటే బేసిక్గా when you go to the doctor they'll say ultrasound చేద్దాం,
we suspect it's PCOS, we suspect it's this that అని. బట్ వెన్ అంటే స్కాన్ చేసినప్పుడు టెస్ట్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ విల్ లుక్ నార్మల్ అనమాట, ఎక్సెప్ట్ మై హిమోగ్లోబిన్ ఆల్ దోస్ విల్ బీ గోయింగ్ డౌన్ తప్ప ఇట్స్ దే నెవర్ న్యూ వాట్ ఇట్ ఈస్ అన్నట్టు. సో ఇట్లా నేను 3 months 4 months ఐ కీప్ ఆన్ బ్లీడింగ్ కదా. those 3 months low, probably I'll tell 1 or 2%, and other than family I'll just tell them that అరే ఇన్ని రోజుల నుంచి బ్లీడ్ అవుతున్నా, ఐ ఫీల్ వెరీ ఎట్లా అంటే నాకు చాలా ఎనర్జీ లేదు, అండ్ people will not understand it at all. See, talking about this makes me super duper emotional. I'll even cry, ఆ kind of emotional. So ఏంటంటే రీసెంట్ లాస్ట్ ఇయర్ బేసిక్గా ఐ వాజ్ నేను మెడికల్ స్టూడెంట్ కదా, ఐ వాజ్ గోయింగ్ టు ద హాస్పిటల్. ఒక్కరోజు ఐ సెడ్ నేను యాక్చువల్లీ రేపు క్లినిక్కి రాలేను, ఐ ప్రాబబ్లీ ఇంకో స్టూడెంట్ ఎవరినైనా, అండ్ ద గై స్టూడెంట్ వాజ్ లైక్, Shilpa, why do you want to take off? I was like, first of all, name lead, you can't ask me, I can do whatever I want. But second of all, when I told him this, he was like humiliated me in WhatsApp group. ఒక 20 members 30 members ఉన్నారు. He humiliated me. I felt so bad. Is this what I got? అంతమంది ముందు I told, and I never say people కదా. So when I did this, right, he was like, చెప్పగానే I felt so bad. And then I was like, dude, I'm not like in my normal periods. I've been bleeding for 3 months already, and that's why I'm going to doctor. I can make obviously appointment ఎప్పుడో ఒకసారి, but this is the only chance I got అన్నట్టు. And then he apologized me in personal message. I was okay with it. I got used to it basically. But then there's this other day, I went to a doctor. ఒక మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేశారు, బ్లడ్ క్లాటింగ్ మెడికేషన్, రైట్. ప్రిస్క్రైబ్ చేయగానే ఐ వాజ్ గోయింగ్, అప్పుడు ఐ హ్యాడ్ ఫ్రెండ్స్, బట్ వాళ్ళందరూ క్లాస్ బంకొట్టి నాకు దే వోంట్ హెల్ప్ మీ కదా. ఐ వాజ్ గోయింగ్ ఎక్కడ అంటే ఇట్లా రోడ్లో వెళ్తున్నా ఫార్మసీ, ఐ వాజ్ జస్ట్ వాకింగ్, I was going. ఒక ఫార్మసీకి వెళ్ళా, I didn't get the medication. Second pharmacy వెళ్ళా, I didn't get the medication. Third pharmacy వెళ్ళా. As soon as the pharmacist said, we don't have it here, I was literally crying. Pharmacy, I cried so much. I was like, please, you should help me out. Then she called the doctor saying, ఇట్లా 3 స్టోర్స్కి వెళ్ళింది, షీ డెంట్ గెట్ ద మెడికేషన్ అని. అప్పుడు దెన్ డాక్టర్ హీ చేంజ్ ద మెడికేషన్, అండ్ ఐ వాజ్ లైక్, థ్యాంక్ గాడ్. So one, that, and second, I said, since I bleed for long time, right, my hemoglobin taggipoddi. When hemoglobin goes down, I'll obviously have so much fatigue, and iron will not go up in 1 month or 1 week, or it will take forever. So that's the reason I can't exercise at all. People usually judge me saying, "No bandagunnao, ila unnao." I can't keep telling everyone nena exercise cheyalenu because my hemoglobin is down. I can't tell everyone, but they're so quick to judge nu bandagunnao ani. So this menstrual health is basically, it affects my mental health, my body shaming issues, every single thing. It's leading me ante itla chestu undi. See, like I said, నేను చచ్చిపోతున్నా, I don't complain అని. This is what it came to. Trust me, when I go to the doctor, I tell, how many pads does it take for you every day ante, I'll tell, for as many as it want. 5, 6, I'm always full. On my third month lo bleeding 4 or 5 pads is way too extreme, and నా హెల్త్ అలా ఉంటుంది. ఇందాక చెప్పాను కదా, ఐ డోంట్ సే దిస్ ఎనీవేర్. దిస్ ఈస్ ద ఫస్ట్ రూమ్ ఐ ఎవర్ స్పోక్ అప్ ఇన్. అంటే నా లైఫ్ లో కూడా ఎవరికి చెప్పాను, బేసిక్ గా ఇక్కడ చెప్పాను. That's pretty much it. Thank you Yeah. so much, Shilpa, for joining us. First thing, మీరు వస్తారో రారో నాకు తెలీదు, బట్ ఐ జస్ట్ పింగ్డ్. ఓకే, మీరు వచ్చి మళ్ళీ మాకు కొంచెం మోడ్ లాగా ఉండి మళ్ళీ షేర్ చేసుకోవడం ఇస్ అ బిగ్ డీల్, చెప్తున్నాను. అండ్ ఇంకొక మంచి టాపిక్ ఏం చెప్పారంటే బాడీ ఇష్యూస్. నాకు కూడా సేమ్ అండి, రెజొనేట్ అయినందుకు ఐ జస్ట్ వాంటెడ్ టు టేక్ మేబీ 10 seconds, బట్ ఇట్స్ అ సైకిల్ అండి. మెంటల్ హెల్త్, ఈ పీరియడ్స్ అమ్మాయిలకి. అందుకే మనం లావ్ అవుతాము, బక్కగా అవుతాము. జడ్జ్మెంట్, చాలా మంది బాడీ షేమింగ్ చేస్తారు అమ్మాయిలని. ఐ డోంట్ నో వై, బట్ దట్స్ అనదర్ టాపిక్ ఫర్ అనదర్ డే. బట్ ఇవన్నీ రిలేటెడ్, వై డోంట్ పీపుల్
లెట్ ఇట్ బీ. అదొక్క చిన్న కాన్సెప్ట్‌తో చాలా ప్రాబ్లమ్స్ చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఐయామ్ మ్యూటింగ్ మై సెల్ఫ్. వీల్ గో అండ్ పీటీఆర్ అంటే ఐయామ్ ఫైన్ అండి. వాటెవర్ యూ వాంట్ టు డూ. విజయ్ గారు మీరు చెప్పండి. కీర్తి మీరు చెప్పండి. యాక్చువల్లీ ఈ టాపిక్ అంటే ఈ రూమ్‌లో హౌ ఐ వాంట్ టు ఎండ్ దిస్ ఈజ్ ఆబ్వియస్‌లీ అబ్బాయిలందరికీ నౌ దే ఆర్ వెరీ మచ్ అవేర్ ఆఫ్ ఎట్లా అంటే ఏంటంటే మెన్స్ట్రువల్ హెల్త్, హౌ వీ షుడ్ సపోర్ట్ అదర్ విమెన్ ఇన్ అవర్ లైఫ్ అన్నట్టు. బట్ యు నో వాట్? బీ సపోర్టివ్ ఆఫ్ ఈ ఐ మీన్ సీ నా స్టోరీ విన్నారు కాబట్టి యూ ప్రెటీ మచ్ నో వై ఐఎమ్ లింకింగ్ ఇట్ టు బాడీ అంటే ద బాడీ షేప్స్ అన్నట్టు. బీ ఓపెన్ టు ఇట్. మీరు ఒక అమ్మాయి నచ్చింది బట్ జస్ట్ బికాస్ షీఈస్ ఫ్యాట్ డోంట్ సే నో. ఏవైనా బట్ ఐ మీన్ డు నాట్ జడ్జ్ హర్ బాడీ టైప్ ఆర్ బాడీ షేప్. బేసిక్గా దిస్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ అంటే ఐ వాంట్ టు ఎండ్ దిస్. అమేజింగ్ పాయింట్ శిల్ప. క్యారెక్టర్ చూడండి, ఒక మనిషికి తోటి ప్యాకేజ్ అండి. ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు. ఎగ్జాక్ట్లీ. రిమెంబర్ దట్. చూడ్డానికి ఇలా ఉంది నేను అందుకే, ఎందుకంటే అమ్మాయిలకు పెళ్ళిళ్ళేటప్పుడు ఇదే సగం బాధ ఉంటది. నేను బక్కగున్నాను, నేను లావున్నాను, నేను తెల్లగున్నాను, నేను పొట్టిగున్నాను, నేను నల్లగున్నాను. సో ఆల్ దీస్ ఆర్ లైక్ వెరీ లేమ్ రీజన్స్. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ విత్ అపియరెన్సెస్ ఇట్ విల్ నాట్ లాంగ్ లాస్ట్ అని ఒకటి అబ్బాయిలకన్నా అమ్మాయిలకన్నా తెలవాలి. అది వెరీ జనరల్, నాట్ జెండర్ రిలేటెడ్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అండ్ వీఆర్ నాట్ టాకింగ్ బైనరీ. మనకు అలవాట్లో మనం అబ్బాయి అమ్మాయి అంటాం, కానీ ఇట్ ఈస్ ఎవ్రీ జెండర్ వాట్ ఎవర్. ఒక హ్యూమన్ బీన్ అండి. యాక్సెప్ట్ హ్యూమన్ బీన్స్. ఫ్రెండ్స్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారో పెళ్ళికి వచ్చే వరకు ఎందుకు చేయలేము? సో మనీ ఇవన్నీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కాదు అని ఐఎమ్ నాట్ హియర్ టు ప్రీచ్. బట్ యువర్ విష్. నేను అంటే శిల్ప గారు అన్నందుకు ప్లీజ్, తను అన్నది 100% కరెక్ట్. ఐ వౌచ్ ఫర్ వాట్ ఎవర్ షీస్ సేయింగ్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు సే. సో పీటీఆర్ అంటే మీ చూసుకోండి మీరు. కీర్తి ప్లీజ్ టెల్ వాట్ యూ వాంట్ టు డూ. ఇందు కెన్ ఐ టాక్? స్టార్ట్ చేసింది శ్రావణి. అంటే ఒక్క నిమిషం. మేము ఇక్కడ ఏంటంటే మేము ఈ గ్రూప్ స్టార్ట్ చేసింది ఎందుకంటే చాలా మందికి అవేర్నెస్ లేదు. మేము ఎడ్యుకేట్ చేయడానికి మేము గ్రూప్ స్టార్ట్ చేసాము. ఎట్లా అంటే ఇప్పుడు చాలా వరకు చాలామంది ప్యాడ్స్ యూజ్ చేస్తారు. ప్యాడ్స్ వల్ల ఎంత కెమికల్ ఉంటుంది, ఎంత ఇన్ఫెక్షన్ వస్తుంది, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అందరూ. సో మేమేంటంటే స్టాప్ యూజింగ్ ప్యాడ్స్. అంటే ప్యాడ్స్ యూజ్ చేయడం ఆపేయండి. మనకి ఇంకా చాలా అంటే మంచి వేస్ ఉన్నాయి. మనం ప్రొటెక్టివ్గా ఉండడానికి చాలా వేస్ ఉన్నాయి. అట్లనే చాలామందికి మెన్స్ట్రువల్ కప్ గురించి కూడా తెలీదు. సో మేము ఏంటంటే లైక్ అందరికీ తెలియాలి, ఎడ్యుకేట్ చేయాలి అనే థాట్‌లో మేమున్నాము. సో ఇక్కడ ఎంతమంది మెన్స్ట్రువల్ కప్ యూజ్ చేస్తున్నారు ఇక్కడున్న ప్యానెల్‌లో? ప్లీజ్ జస్ట్ గ్లిచ్ మైక్స్‌ని మీరు బ్లింక్ చేయండి. ఎవరైతే యూజ్ చేస్తున్నారో. ప్రశాంతి, శ్రీ. ప్రశాంతి, శ్రీ. యాహ్! ప్లీజ్ షేర్. అసలు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు అంటే ఇందు సారీ ఇందు, శ్వేత? ఒక్కసారి వీళ్ళందరికి ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను. పీపుల్ విల్ డెఫినెట్లీ హ్యావ్ అన్ అదర్ సెషన్. డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. సారీ ఇందు, కీర్తి అండ్ విజయ్ మీద ఒకవేళ హైజాక్ చేసినుంటే ద టాపిక్ అండ్ ఆల్. ఇట్ No, not a issue, Sweta. We విజయ్ are అయితే glad you are here, Shweta. No, I'm silent because I want women to speak up because Yeah, this actually, is not something where men and women speak. This is Shweta, something where women speak and men should listen. We will conduct a different session for men yeah. because a lot of men are pinging me. Guys, I'm so డెఫినెట్లీ sorry. డెఫినెట్లీ We'll have a different session where you even talk, but this is something where we need to listen. That is why I'm silent. Yeah, please పాపం continue. విజయ్ అయితే Session యూ was టాక్ శ్వేత శ్వేత అని గారు చెప్పాడు నాకు. శ్వేత గారు థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా సపోర్ట్ చేశారు. మీరు సపోర్ట్ చేయబట్టి మేము ఇలా మాట్లాడగలుగుతున్నాము ఇక్కడ. అండ్ మీరేమి హైజాక్ అట్లా ఏం చేయలేదు. జస్ట్ పాయింట్ ఏంటంటే లైక్ ఇక్కడ ఎంతమంది కప్స్ యూస్ చేస్తున్నారు, ఎట్లా అంటే ఒక 100 మెంబర్స్లో ఒక 20 మెంబర్స్ కూడా దాని గురించి తెలియదు. అసలు తెలియక చాలామంది భయపడి కూడా దాన్ని యూజ్ చేయరు. అంటే ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి, ఎట్లా యూజ్ చేసుకోవాలి. భయపడ్డం ఈస్ ద రీజన్ ఫర్ మీ. ఐఎమ్ స్టిల్ And స్కేర్డ్ ఆఫ్ ఇట్. ఇక్కడ సేమ్ హియర్. ఎంతమందికి యూసేజ్ గురించి తెలుసు రాదర్ దెన్ యూజింగ్, హూ నో హౌ టు, ఐ మీన్ వాళ్ళకి తెలుసు ఆర్ యూసేజ్. అంటే దాని Yeah. యూ వల్ల డూ ద బెనిఫిట్స్ టాపిక్ అండి. కానీ ఈ అమ్మాయిలకి Yeah. ఏం చెప్తున్నా అంటే వీల్ హ్యావ్ అన్ అదర్ సెషన్ కొంచెం సేపట్లో వేర్ వీ కెన్ టాక్ అబౌట్ అవర్ థింగ్స్ అని. నేను ఉట్టిగా ఒక మాట చెప్తున్నాను దట్ వీల్ ఐ డెఫినెట్లీ షెడ్యూల్ ఇట్ రైట్ అవే అని చెప్తున్నాను. Yeah. Yeah. Okay, Sweta. Can I And share one thing something? is that not Yeah. only women get menses, even men వన్ too get సెకండ్ that. మాడ్స్ గారు, వన్ సెకండ్ కీర్తి ఆర్ ఇందు, మీరు కింద వాళ్ళని టచ్ చేసేలేదో తెలియదు. ప్రశాంతి వాంట్స్ టు టాక్. దెర్ ఆర్ పీపుల్ హూ జాయిన్. లెట్ దెమ్ టాక్ దేర్ ఎక్స్పీరియన్సెస్.
యాహ్! మేబీ యాహ్! యాహ్! తర్వాత మీరు కంటిన్యూ. మాట్లాడితే బెటర్ అని నా ఫీలింగ్ అండి. సారీ యాహ్! ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ఇట్. బట్ యాహ్! యాహ్! No, ప్రశాంతి గారు చెప్పండి. yeah, Indugaru, I just wanted to tell that the topic is amazing, menstrual health. So let us stick to the same topic, and I really appreciate how Shilpa Garu has told her experience and poured her thoughts, and accordingly with everyone else. But we can definitely keep another session for menstrual cups or anything, sanitary napkins or any new way of usage. ఇప్పుడు sustainable Agreed. pads కూడా వచ్చాయి కదా. So we'll have beautiful conversations towards that. But I wanted to personally have towards menstrual health. Is everyone okay? I'll continue talking. Otherwise, Yes, yeah, please. great. Yes. Okay, great. So, my experience with menstrual health, before I tell anything, I request every woman here to go to their gynecologist. Especially నేను ఇండియాలో ఉన్నప్పుడు I never went. I'm 25 years old. I never went to gynecologist and I am ashamed of it. Yes, I am ashamed of it. After coming to Germany, I thought, okay, it was so common. Every girl goes to gynecologist 6 months once and go to their doctor, checks out, and yeah, they come back. So nenu ikkada first time when I went to my doctor, I just told I just wanted to do a general checkup. And my doctor told me that when was the last time you went. I'm like, I just saw his face and I told, this is my first time, but maybe 2012 I went. And he sees my friend who speaks a good German than me. He's like, she is 25 years old and 10 years back then a gynecologist దగ్గర వెళ్ళింది. This is very bad, and I hope, and I'll check her everything, but I hope there's nothing problem with her అని. So, and then he happened to tell me that please be always aware of your anything, how your normal health is important, your genital health is also that very equally important, but we always ignore it. And also, this is one thing, so please book your appointment, guys, and just go to the doctor, do general checkup. This is one point I wanted to tell you out. And the second point, however healthy you are, one thing, I am getting my regular periods. Second thing, I don't have body acne. Third thing, I don't have skin rashes. Fourth thing, I don't have pimples. But you might have cyst in your ovaries. No one knows about it. So this will lead to PCOS. So why I say this is very important is I am a yoga teacher and I take only yoga for PCOS warriors here in Germany as well as in India. So they are very healthy. But ఎప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అంటే when they are planning for kids. So it'll become such a problem for them that that time they go to doctor, I've been trying with my husband, kani I'm not able to conceive. What is that time, like just imagine they are planning to become a mother in the age of 29 or 28, and all this 28 or 29 years they don't know that they have PCOS, and then they go to doctor. They'll be like, the doctor will tell that you have PCOS. That is very, it's a extreme condition. Tarvata, because of that, again they have to go back to the normal diet, everyday regular exercises, cut down on your sugar, cut down on your wine, smoking. Everything should be stopped. So what I'm telling is, just go to your doctor, get it checked, get it scanned, and see, test for your ovaries. Ani, I wanted to tell this. And also, this is second thing. And the third thing I wanted to share is yoga. Yoga really, really helps you for PCOS, but I am always telling this will never stop your PCOS. It is just like your diabetics. Once a diabetic, it's always a diabetic. Kada? You can only, you know what? You can only equalize it, not increase it or not decrease it with yoga. So always be active, always do exercise, your food diet. Just now a Dr. Garu also told about the food diet. So keep following it, guys. This is one thing. And there is separate yoga, especially during your menstrual cramps.
So there are many videos on YouTube. I just don't want to tell everything here. YouTube lo check cheyandi. You have to keep yourself active even during your menstrual periods. Menstrual pain is what I say. And the last but not the least, I really want every one of you to tap the mics for every guy on the audience list, on the room list, patiently standing, sitting, or anything and listening to our conversation. I really, really appreciate everyone who's here. Yeah, Kudos to you all, guys. Thank you thanks, so much. thanks, I'm done. Vasanthi Thank garu. you, Prashanti. Yeah, that was The very only Yeah. the only reason we are here is to know. We never అంటే ఒక ఎక్స్పీరియన్స్ కూడా మాకు ఉండుండదు లైఫ్లో. వి జస్ట్ వాంట్ టు నో వాట్ యూ గో త్రూ అండ్ హౌ వీ కెన్ హెల్ప్ ఇన్ ఆర్ పార్ట్. లైక్ అంటే మేము మీకు ఎలా కంఫర్ట్ ఇవ్వగలుగుతామో తెలిస్తే ఫ్యూచర్లో మాకు వచ్చే ద పర్సన్కి వీ విల్ బీ హెల్ప్ఫుల్ అనే ఒకే ఒక రీజన్ తోటి ఐ వాంటెడ్ టు హియర్ ఎవ్రీ వన్ అవుట్. సో దట్ ఏదో ఒక్కటి నేను చేయగలిగినా వాళ్ళకి హెల్ప్ అయ్యేటట్టు ఇట్ వుడ్ బి నైస్ అండి. అండ్ దట్ ఈస్ ద రీజన్ కింద అందరు అబ్బాయిలు అందుకే ఉన్నారని what I believe అండి. Thanks for every woman in this room who are sharing their stories. Thank you so much. Next, Thanks. Anita. Akhil, I Quickly, understand this, but Actually, I this want is to not go for men next. actually. We wanted men to listen for this, and we want to schedule a different session where yeah. Vijay, I got it, Vijay. Definitely. Actually, Indu want to garu, go next because I Yeah, was yeah, planning to Sweta. leave. Is it okay yes, if I go next, yes. Shweta? అయ్యో నన్ను అడగకండి, నేను ఇందు గారే ఇక్కడ. Ante, I know you, right? That's why I'm asking you. Oh, sorry. Yeah. Go ahead, Yeah, Hariti. yeah. Sorry, Yeah. Harita. And what I wanted to say is, girls and guys, we all are good people. అందుకే ఇక్కడ ఉన్నాం. I'm so glad all good people are here. That's it. So yeah, so basically, one time I had see one point of a guys is like not all girls get severe cramps. Okay, some girls do, some girls don't, and kani everkete rare goes. If for example take my case, I don't get cramps always, but when I do, it goes to extreme, and I can't sit, I can't stand. It's like too horrible. సో అప్పుడు ఏమైంది ఒక్కసారి ఏమైంది అంటే అండ్ ఆల్సో అనదర్ పాయింటెడ్ టు గైస్ హు ఆర్ లైక్ వెరీ యునో డోంట్ నో దీస్ థింగ్స్. సో అందరి గర్ల్స్ కి 28 ఏం డేస్ రాదు. లైక్ శిల్పా సెడ్ దే మైట్ బి డిఫరెన్సెస్ దట్ టు శిల్పా దట్స్ లైక్ అ హ్యూజ్ థింగ్ మ్యాన్. ఐ హర్డ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ అండ్ కుడోస్ టు బీ స్ట్రాంగ్ లైక్ దట్. యా సో Thanks, ఇంకా Harita. యా శిల్ప సో ఇంకా అందరి గర్ల్స్ కి వచ్చేసి రెగ్యులర్ గా ఎగ్జాక్ట్ 28 డేస్ ఏం రాదు. ఇట్ వెరీస్ లైక్ 2-3 డేస్ బిఫోర్, 2 డేస్ లేటర్ అలా. సో నాకు ఒక్కసారి ఏమైందంటే ఒక వీకెండ్ లో వీ ప్లాన్ ఫర్ సమ్ ట్రిప్ విత్ మై ఫ్రెండ్స్. ఇట్ వాస్ సమ్ 300 కిలోమీటర్స్ సంథింగ్ అవే. అండ్ యూజువల్లీ అనుకున్న దానికంటే నాకు ఒక 3-4 డేస్ ముందు వచ్చింది, అంటే బిఫోర్ ద ట్రిప్, that night before the trip. And it was that one of those periods where I had severe cramps. I couldn't, you know, I couldn't do. I was pretty sure I didn't wanted to. I'm sorry, I think I'm getting a call. I'll just, yeah. Am I audible? Yep. Yes. Yeah, 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 yeah. you are all. So what happened? I was pretty sure I can't make it, so I just texted, guys, you carry on. I'll just join later. So you won't even believe all of them cancelled. They're like, "Arey, we'll go next week." I just and they're very open-minded, so I did tell keep periods on it. All of them cancelled. So I know everybody won't do that, but that was such a sweet gesture, and I wanted to just put it out there. And second thing I wanted to share is like one negative thing. See, basically, one thing again, another pointer, guys, especially, most of us do face mood swings when we are PMSing. Okay, so అది అంటే ఒకవేళ చిన్న ప్రాబ్లమ్ వి ఫేస్ ఆల్సో ఆ టైంలో చాలా పెద్ద ప్రాబ్లమ్ అనిపిస్తుంది. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ గెటింగ్ ఎమోషనల్ ఫర్ సంథింగ్, ఆ టైంలో ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. యూజువలీ వి అండ్ నాట్ లైక్ ఇట్ కెన్ బి ఎక్స్ట్రీమ్ ఆల్సో సమ్ టైమ్స్. సో ఎలా అంటే మేబీ హార్మోనల్ థింగ్ ఐ థింక్ దట్ ఈస్. బట్ I've heard some people saying ki, okay, if girl is like getting angry for some reason or something, I've heard people use it. I never was on the other side of receiving, but I did hear people using, acha, are you PMSing? Is it that the reason why you're having these mood swings? So that's not how you're supposed to use it. It's like not a joke, as you've seen lot of people going through so much pain. So if you ever used it, guys, like I'm pretty sure no girl would say it to another girl, but guys here, if you ever use that even as a joke, like don't do that, first thing. And second thing is ending it on a positive note is
whenever, like as I said, we girls don't get it exactly on the date. Sometimes it goes here and there, right? So అప్పుడు ఏమవుతుందంటే, if I, for example, I forgot and I ask, even strangers, anyone around me will be ready to give me 1 or 2 pairs or whatever. They won't think twice. So that unity is like something which is like should be applauded. Any random person you ask, they won't even know you. They'll be like, okay, do you have? Okay, we have. And we do that. So that's something applaudable, guys. Like, kudos to all of you here. Great joining here. That I want to tell these points from my end. Yeah. హే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హరిత షేరింగ్ హరిత. ఇందు, కీర్తి, విజయ్ మీరేమనుకోనంటే నేను కావాల్స్తే పీటీఆర్ ఆర్డర్లో చేసేస్తా, ఏ రూమ్ అయినా ఏం కాదు. బట్ ఒక 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 నాకు అర్థమైంది వాట్ దీస్ పీపుల్ వాంట్, ఇఫ్ దట్ ఈస్ ఓకే. యా షూర్ శ్వేత. Sweta, అండ్ sure. కీర్తి, ఇందు పక్కా మీకు మీరు అనుకున్న సెషన్కి కూడా నేను వస్తాను, లేకపోతే మీరు రండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ డోంట్ మైండ్. మీ క్లబ్లోనే చేద్దాము, మనం చెయ్యాలబ్బా అంతే. ఓకే యా షూర్ శ్వేత. Shweta, I యా got it. యా నాకు అసలు ఆ కాన్సెప్ట్ ఉండదు ఇక్కడే చేయాలని, హాల్లో పెడదామన్నా పెడదాము, నాకు అట్లా ఏం లేదు. జస్ట్ బికాస్ వీఆర్ హియర్ నేను చెప్తున్నాను ఉన్న టాపిక్. లెట్ us డూ పీటీఆర్ ఫ్యాషన్ అన్లెస్ సమ్మన్ హ్యాస్ అ హరీ. ఇఫ్ సమ్మన్ హ్యాస్ అ హరీ ప్లీజ్, అంటే మీరు తొందర ఉందంటే ఫ్లాష్ యువర్ మైక్ ఆర్ ఎల్స్ లెట్స్ గో ఇన్ పీటీఆర్ టు బీ ఫేర్ టు ఆల్. యా Okay, no one is flashing according to my thing at least. So let's start with Deepika and then దీపిక. Shravani and then Deepika ki venkal koddam. Okay. యా ఓకే. యా హలో అండి. లైక్ ఎవరైతే ఐ మీన్ థ్యాంక్ యూ సో మచ్ విజయ్, కీర్తి అండ్ ఇందు ఫర్ బ్రింగింగ్ అప్ దిస్ టాపిక్. యా సో ఏంటంటే స్కూల్ నుంచి ఐ మీన్ నాకంతా లైక్ ఏంటంటే పెయిన్ఫుల్ పీరియడ్స్ కానీ అట్లా ఏం లేకుంటుండే. అట్ ద సేమ్ టైం ఏంటంటే కంఫర్టబుల్ కూడా లేకుంటుండే అనమాట. ఇట్లా ఇంట్లో చెప్పుకోవడానికి మా ఫాదర్తో తప్ప ఎవరితో ఇట్లా చెప్పుకోవడానికి కంఫర్టబుల్ లేకుంటుండే. బట్ ఎప్పుడైతే వర్క్ కల్చర్ జాయిన్ అయ్యానో, ఇందాక శ్వేత లైక్ వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తుండే కదా. సో వర్క్ కల్చర్ జాయిన్ అయ్యాను. అక్కడ ఏంటంటే ఆ ప్లేస్ ఎట్లా ఉంటుండే అంటే రోజుకి ఇట్లా 12 అవర్స్ చాలా స్ట్రెస్ఫుల్ ఉంటుండే వర్క్. 12 అవర్స్ ఇట్లా వర్క్ చేస్తుండే, నుంచొని వర్క్ చేస్తుండే. లిటరలీ ఏంటంటే 9 to 5 జాబ్ ఉంటుండే, బట్ 5 తర్వాత కూడా ఇట్లా వర్క్ ఇచ్చి ఏమైనా ఘోరంగా ఇట్లా వర్క్ చేయించుకుంటుండే. సో ఏంటంటే బాగా ఇట్లా బాడీ పెయిన్స్ వచ్చి ఐ మీన్ చాలా హెల్త్ ఇష్యూస్ వస్తుండే, బాగా స్ట్రెస్ఫుల్ ఉంటుండే, ఇంకా డిప్రెస్ అయిపోతుండే. సో ఏంటంటే అప్పటి నుంచి ఏంటంటే పెయిన్ఫుల్ పీరియడ్స్ కూడా వచ్చినుండే. సో ఏంటంటే పీరియడ్స్ వచ్చినప్పుడు ఇంకా అక్కడ వర్క్ చేయలేకపోతుండే అనమాట. అయితే ఆఫ్ తీసుకుంటా అంటే మా మేనేజర్ ఏంటంటే ఎందుకు ఆఫ్ అని ఇట్లా క్వశ్చన్స్ చేస్తుండే. స్టార్టింగ్ ఏంటంటే హెసిటేట్ అవుతుండే. మాకేంటంటే ఎవ్రీ సాటర్డే కూడా ఫోర్స్ చేస్తుండే, లిటరల్లీ సాటర్డే సండేస్ ఇట్లా వచ్చి వర్క్ చేయమని చెప్పి లిటరల్లీ అట్లా కూడా ఫోర్స్ చేస్తుండే. సో ఒకసారి ఏంటంటే సాటర్డే వస్తానని చెప్పి నేను వెళ్ళలేదు, అంటే సడన్గా ఆ రోజు పీరియడ్ వస్తే వెళ్ళలేను. సో మా మేనేజర్ కాల్ చేసి రమ్మన్నావు, అయితే నాకు హెల్త్ బాగాలేదు రాలేనా అంటే, నీకు కరెక్ట్గా ఏంటంటే సాటర్డేనే ఇట్లా హెల్త్ బాగుండదా అని ఇట్లా కామెంట్ పాస్ చేస్తే అట్లా అని కాదు, ఐఎమ్ ఆన్ పీరియడ్స్ అని. ఆ రోజు ఇంకా నా వల్ల కాలేదు, ఏంటంటే బర్స్ట్ అవుట్ అయిపోయాను. చెప్పేసిన అనమాట నేను అసలు నేను పీరియడ్స్లో ఉన్నాను, హోప్ యూ అండర్స్టాండ్ అని ఇట్లా చెప్తే అప్పుడు ఇంకా సైలెంట్ అయ్యాను. యా ఐ థింక్ ఏంటంటే ఎవ్రీ ఆఫీస్లో ఏంటంటే పీరియడ్స్ అప్పుడు లైక్ గర్ల్స్కి ఒక రోజు లీవ్ ఇవ్వాలని, ఐ మీన్ అది ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. Sorry, Ravani, I was on mute and I was talking. Kani, no, annanduku I wanted to mention Zomato నేను విన్నాను, because girls also start like వెళ్ళి డెలివర్ చేయాలి కాబట్టి. I heard even IT వాళ్ళకి ఇస్తారు ఎవరు కానీ Zomato అనే కంపెనీ ఇనిషియేటివ్ తీసుకుంది ఇండియాలో to give 1 day. Or I hope it can be like 2-3 days. But అప్పుడు ఇంకెంత పని చేస్తారా నాకండి. బట్ ఇట్స్ ఓకే, లైక్ షీ హ్యాస్ టు డూ అదర్ థింగ్స్ ఇన్ హర్ లైఫ్ కదా, నాట్ ఓన్లీ ఆ జాబ్. ఒక అమ్మాయి అందుకనే ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి అని నేను అనుకుంటున్నాను. ఐ మైట్ బి రాంగ్ బీయింగ్ అ గర్ల్. మేబీ అబ్బాయిలు వచ్చేసి మీరు ఎప్పుడు పని చేస్తారా అని అనుకోవచ్చు ఎవరన్నా. బట్ లేదు శ్వేత, దానికన్నా బెస్ట్ నువ్వు చెప్పిన దానికి లీవ్ దీనికన్నా వాట్ ఐ ఫీల్ ఇస్ వాళ్ళకి ఆ కంఫర్ట్ జోన్ ఇచ్చేయాలబ్బా. ఫ్లెక్సిబిలిటీ హ్యావ్ టు గివ్ ఆఫీస్ లో ఇఫ్ యు ఆర్ రియల్లీ నాట్ కంఫర్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వండి, అంటే ఐటీలో చెప్తున్నా.
తప్పేముంది? ఎక్కడి నుంచి ఏంటి వర్క్ ఇంపార్టెంట్. వాళ్ళు వర్క్ చేయకపోతే ఈవినింగ్స్ అన్నా చేసుకుంటారు. ఇట్స్ నాట్ వెనెవర్ దే ఫీల్ కంఫర్ట్. ఆ కంఫర్ట్ బఫర్ ఇస్తే బావుంటది. ఆ టైం. సేమ్ థింగ్ ఎగ్జాక్ట్. శ్రావణి. 100% ఐ వెంట్ త్రూ ద సేమ్ థింగ్. మెనీ గర్ల్స్ విల్ గో త్రూ ద సేమ్ థింగ్. నీకు కరెక్ట్ ఈ రోజే వచ్చిందా అంటారు. చాలా బాధేస్తది. అండ్ బట్ ఒకసారి ఏంటంటే నా ఫ్రెండ్ ఒకసారి కామెంట్ పాస్ చేసినుండే అనమాట. ఇట్లానే ఐ మీన్ అప్పటి నుంచి ఏంటంటే మా మేనేజర్కి ఎప్పుడైతే చెప్పానో అప్పటి నుంచి నేను అసలు హెసిటేట్ అవ్వనే అనమాట. అందరికీ చెప్పేస్తుండే నేను ఇట్లా పీరియడ్స్ అంటే భయం లేకుండా ఇట్లా చెప్పేస్తుండే. మా ఫ్రెండ్కి ఇట్లానే చెప్తే హీజ్ ఎ గాయ్ అనమాట. చెప్తే ఏంటంటే మీ అమ్మాయిలు ఏంటో అసలు ఇట్లా పీరియడ్స్ వస్తే అనవసరమైన మూడ్ స్వింగ్స్ చూపిస్తారు, పెద్ద పెయిన్ అని చెప్పి ఇట్లా డ్రామా చేస్తారని. ఆ రోజు అయితే ఐ మీన్ చాలా బాధ అనిపించింది. ఐ లాస్ట్ ఇట్ అసలు ఆర్గ్యూ చేసినండే. అండ్ ఆల్సో ఇంకొక సజెషన్ ఏంటంటే, సో లాస్ట్ 1 year నుంచి చాలా స్ట్రెస్ ఉండే అనమాట నా లైఫ్లో. ఐ మీన్ మెంటల్గా కానీ చాలా స్ట్రెస్ ఉండే. సో ఏంటంటే లాస్ట్ 6 months నుంచి సో నా పీరియడ్స్ ఏంటంటే బేర్లీ ఇట్లా 1 month కాదు 1 day అట్లా వస్తుండే అనమాట. 1 day వస్తుండే. అసలు నాకు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. సో ఏంటంటే ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేసింది అనమాట. కాస్మిక్స్ అని వాళ్ళు ఇట్లా ఫార్ములేట్ చేశారు ఒక డ్రింక్, బీట్రూట్తో చేస్తారు. నేను కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేయండి, నేను అది లింక్ కూడా షేర్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే మా ఫ్రెండ్ చెప్తే నమ్మలేదు కానీ బట్ తీసుకున్న దగ్గర నుంచి ఐ మీన్ నా పీరియడ్ నార్మల్గా వస్తుంది. అండ్ ఏంటంటే పెయిన్స్ కూడా ఏం రావట్లేదు, మొత్తం సెట్ అయింది. శ్రావణి పేరు ఒకసారి చెప్పవా? కాస్మిక్స్, COSMIX, బెంగళూరు బేస్డ్. ఇండియాలోనే దొరుకుతుందా శ్రావణి? ఇండియాలో దొరుకుతుంది. వాళ్ళు ఏంటంటే నేను అడిగాను అనమాట, మీరు కొంచెం అంటే ఇంటర్నేషనల్ షిప్పింగ్ చేస్తే దట్స్ వెరీ హెల్ప్ఫుల్ అంటే చేస్తాను అన్న ఫ్యూ మంత్స్లో. ప్రజెంట్ అయితే ఇండియాలో దొరుకుతుంది. ఐఎమ్ కరెంట్లీ ఆన్ మై 3rd bottle అనమాట. థ్యాంక్ యూ శ్రావణి. వీ కెన్ షిప్ ఇట్ ఆల్సో. అంటే ఒక చిన్న Shravani, please idea can you అండి. send me When the link Shravani of it? told, I'll just ping you in Insta, please. Definitely. Shravani, me too, please. Sure. Akhil was saying something. when you're saying about the person అంటే అబ్బాయి మిమ్మల్ని అట్లా అడిగితే యూ ఫెల్ట్ బ్యాడ్ అన్నారు కదా, అది మీకు కోపం రావడంలో తప్పలేదండి. అంటే దాన్ని అదర్ సైడ్ నుంచి చెప్తున్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ యూ గెటింగ్ యాంగ్రీ, అంటే ఆ టైంలో కోపం రావచ్చు, బట్ డెఫినెట్గా ఆ అబ్బాయి కూర్చోబెట్టి చెప్తే అర్థం చేసుకుంటాడండి. ప్లీజ్ డూ దట్. ఎవ్రీ ఉమెన్ ఎవరికైతే మీకు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే ట్రై టు ఎక్స్ప్లెయిన్ దెమ్. అంటే వాళ్ళకి ఇప్పుడు ఒక సింగిల్ కిడ్ విత్ వర్కింగ్ మదర్ తను పెరిగితే తన లైఫ్లో తను ఎప్పుడు అలా చేసి ఉండడండి. సో హీ నెవర్ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ దోస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఇన్ హిస్ లైఫ్. సో వాడికి కూర్చోబెట్టి చెప్తే డెఫినెట్గా అర్థం చేసుకుంటాడండి. దట్స్ ద ఓన్లీ థింగ్ ఐ వాంటెడ్ టు సే. రాదర్ దెన్ వీడు నన్ను అన్నాడు అని కోపం ఆ టైంలో కోపం వచ్చినా లేటర్ లైక్ వెన్ యూ బీ నార్మల్, మీకు అంతా ఓకే అయిపోయాక అప్పుడు కూర్చొని వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇట్ వుడ్ బి నైస్. కంప్లీట్లీ అగ్రీ. వెరీ ట్రూ. అండ్ ఆల్సో పింగ్ చేయండి నాకు, నేను పక్కా షేర్ చేస్తాను వాళ్ళతో. Perfect. Thank you, Shravani. Or else put it in, నాకు ping చేయి. I'll put it in my somewhere in my description. In the top only I'll put it for today. And also just wanted to mention one thing here, guys. Papam Vijay maybe left, but he's down. So the thing is, let's try to make it like more English lo maatladadam. Why I'm telling is, if you don't feel comfortable, go for Telugu if you want a feel. But there are people that I know, I'm pinging couple of people who are coming and they don't understand Telugu abba. ఉంటారు కదా కొంతమంది హిందీ మాట్లాడే వాళ్ళు. సో దట్ ఈస్ వై ఐఎమ్ లైక్ లెట్స్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, యాజ్ మనకు వచ్చు, మనం మాట్లాడేద్దాం, సో దట్ వీ ఆల్ కెన్ డిస్కస్ బెటర్ అని. అంతే తప్పితే ఇంకేం లేదు దీంట్లో. సో నెక్స్ట్ ఆఫ్టర్ Shravani it would be Tejaswini. Or Tejaswini, if you are done, if you want to share more, go ahead. Or else Shravanti మీద అయిపోయిందంటే we can go to Chikkiya. ఒక్క నిమిషం నేను రిఫ్రెష్ చేస్తున్నాను. Sorry, No, Akhila. I'm actually done. The points whatever Shravani said, I watch for that because ఒక్క రోజు ఆఫీస్ లో అంటే కార్పొరేట్, అట్లీస్ట్ కార్పొరేట్, I'm working in corporate one, so I know about it. చేయలేం about like in that mental state నాకైతే when I am in my periods and in that mental state I really can't deal with people and చేయలేను నేనేమి and also I try to
put my thoughts on other things, అయినా కూడా అది క్రాంప్స్ వల్లనో లైక్ కొంచెం ఎమోషనల్గా అయిపోతాను ఆ టైంలో. సో వాట్ ఐ డూ ఇస్ ఐ జస్ట్ టేక్ ఆఫ్, అంటే సిక్ లీవ్ ఉంటుంది కదా, నేను అలా వాడుకుంటా. ఐ ఆల్సో ఫీల్ దట్ ఒక సపరేట్ డే ఇవ్వాలి అట్లీస్ట్ ఫర్ ఉమెన్ అని. ఐఎమ్ జస్ట్ లైక్ టెలింగ్ దట్. ఈవెన్ శ్రావణి కూడా అదే చెప్పింది, నేను కూడా అదే అనుకుంటాను. అండ్ ఆల్సో దేర్ పీపుల్ షుడ్ బి మేడ్ అవేర్ లైక్ ఇలా ఉంటుంది అని. అంటే ఇప్పుడు కూడా మా ఆఫీస్లో కూడా ఈవెన్ మై మేనేజర్స్ లైక్ హూ ఆర్ లైక్ మచ్ like more than 30 years, the male, they wouldn't understand even though they are married and and all. So మా ఆఫీస్లో ఏం చేస్తారంటే, they have a town hall laga ఉంటుంది కదా, like in every office. So they have this awareness and it is open for both men and women. If even women, there are few people who don't know about the menstrual hygiene, అంటే ఎలా తీసుకోవాలి ఏంటి అని. సో ఇట్స్ ఓపెన్ ఫోరం వేర్ పీపుల్ కెన్ డిస్కస్ ఆర్ పీపుల్ కమ్ దేర్ టు నో. సో అలా చేస్తే కూడా బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. ఇట్స్ జస్ట్ అబౌట్ అవేర్నెస్, క్రియేటింగ్ అవేర్నెస్, లైక్ అఖిల్ సెడ్, లైక్ people should know instead of we getting angry about it, we should make them aware. అలా కాదు ఇలా అని, లైక్ వీ షుడ్ మేక్ దెమ్ అవేర్ అని నాకు అనిపిస్తుంది. యా దట్స్ ఇట్. థ్యాంక్ యూ. Yeah, Tejaswini. Yeah, let's go with stars. Yeah, Indu, yeah, are you there? Yeah. Yeah, Nag wanna just tell something about his. Yeah, Nag, please continue. Yeah, Nag, sorry guys, sorry to break the topic. Yeah, Nag, please, can you tell it? Yeah, sorry to interrupt. Hi, this is Nag here. Firstly, sorry to interrupt.